చేయనుగాక. ఈ దేశంలో మీ మధ్యలోకి వచ్చి వాక్య పరిచయం చేయడానికి ప్రేమతో నన్ను ఆహ్వానించిన తేజమేడు ప్రేమ మినిస్ట్రీస్లో ఉన్న వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ, మరి సమయం చాలా అయింది కాబట్టి నేను విస్తరించి వాక్య అతీతమైన మాటలు మాట్లాడకుండా నేరుగా వాక్యాన్ని నేను ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈరోజు మన మధ్యలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? ఈరోజు ఏమో మొదటిసారి వచ్చి ఉన్నవాళ్ళు నిలబడి ఒకసారి. మీ పేరు? చైతన్య. సాయి కుమార్. సువర్ణ. ఓకే, వీరు బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి బాబులా ఆహ్వానం తెలియచేయండి. మనము కూర్చున్నాం. థ్యాంక్ యూ. వీరందరూ వాక్యంలో బలపరచబడాలని, ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు సన్నిధిని ఆనందించాలని ఆశపడుతూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో నుండి 103వ కీర్తన 103వ కీర్తన మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా బాబుని పట్టుకున్నామా ఇష్టపడి చేయకుండా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైన లేఖన భాగం. కీర్తన గ్రంథంలో 23వ కీర్తన, 103వ కీర్తన, 133వ కీర్తన చాలా సుపరిచితమైన కీర్తన అధ్యాయాలు ఇవి. మీకు సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఒకవేళ బైబిల్ కీర్తన గ్రంథాన్ని ధ్యానం చేయకుండా కనుక నేను ఒక చిన్న సందర్భం చెప్తాను. ఆ ప్రకారం చదవడానికి ప్రయత్నం చేయండి. 3వ కీర్తన, 13వ కీర్తన, 23వ కీర్తన, 33వ కీర్తన, 43వ కీర్తన, 53 అలాగా 143 ఈ 3 అంకెతో ఉన్నటువంటి కీర్తనని ఒకసారి చదవండి. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భావగర్భితమైన విషయాలు ఈ 3కి సంబంధించిన అధ్యాయాలు ఉన్నాయి. ఆయన మిగతా వాటిలో లేవని కాదు, కానీ ఈ 3కు సంబంధం ఉన్న వాటన్నిటిలో కూడా ఒక చక్కటి భావజాలంతో ఒక క్రమమైనటువంటి వాక్యాలు దాంట్లో మనం చదవగలం. 103వ కీర్తన చాలా సుపరిచితమైన కీర్తన. ఈ కీర్తనలో దావీదులో ఒక కీర్తనకారుడు అందరికీ నోటికి వచ్చేటువంటి పదాన్ని ఒక చక్కటి మాటను ప్రస్తావించాడు. ఏంటంటే ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకము. ఇది మనం పాట కూడా పాడేసుకుంటాం, చాలా సందర్భంలో దీన్ని ధ్యానిస్తాం, స్టడీ చేస్తాం. కీర్తనకారుడు లేదా దావీదు గారు నా ప్రాణమా అని తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఈ రోజులు నా ప్రాణమా అని మాట్లాడే వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమో ఆత్మ సంబంధమైన విషయాల గురించి ప్రాణంతో మాట్లాడితే, కొంతమంది భౌతిక సంబంధమైన వాడి గురించి ప్రాణంతో మాట్లాడారు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి ఒక ఉదాహరణ చెబుతూ ఒక ధనవంతుడి గురించి మాట్లాడుతూ, ఆ ధనవంతుడు లూకాసు సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో ఆ ధనవంతుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని మాట్లాడుకుంటాడు తన ప్రాణంతో. అతడు లోక సంబంధమైన భౌతిక సంబంధమైన వ్యక్తిగా మనం చూస్తాం ఆ వ్యక్తిని. కానీ ఇక్కడ దావీదు తన ప్రాణంతో ఏమని మాట్లాడుకుంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. చూడండి, ఇద్దరు వ్యక్తులు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు మాటలు తన ప్రాణంతో మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళేమో దేవుడు స్తుతించాలని మాట్లాడుతుంటే, మరొకళ్ళేమో సుఖించాలని మాట్లాడుతున్నాడు. సుఖించాలని మాట్లాడుతున్న వాడిని దేవుడు ఏమన్నాడంటే వెర్రివాడా అన్నాడు. తన ప్రాణంతో మాట్లాడి తిని త్రాగు అన్న వాడిని చూసి వెర్రివాడంటే, దావీదైతే తన ప్రాణంతో దేవుడు స్తుతించమన్నటువంటి దావీదు గురించి దేవుడు ఏమంటాడంటే నా హృదయానుసారుడు అంటాడు. నా హృదయానికి ఇష్టమైన వాడు. తన ప్రాణంతో దేవుడు స్తుతించమని మాట్లాడిన వారిని దేవుడేమో హృదయానుసారుడు అంటే, తన ప్రాణంతో తిరుము త్రాగమన్న వాడిని దేవుడు వెర్రివాడు అన్నాడు. ఈరోజు మనం ఒకవేళ మన ప్రాణంతో మాట్లాడితే దేని గురించి మాట్లాడుకుంటాం? లోక సంబంధమైన వాటి విషయాలు లేక ఆత్మ సంబంధమైన విషయాలు మనము ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం. నేను విస్తరించి మాట్లాడాను, కానీ ఆయన చేసే ఉపకారాలు ఏంటో నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను మీకు. అది ఏంటో తెలుసుకోగలిగితే మనకి స్తుతి వస్తుంది, మన నోట ఆరాధన వస్తుంది, దేవుని స్తుతించాలనిపిస్తుంది. దేవుడు ఏం చేశాడో మనకు తెలియకపోతే, దేవుడు మనకు ఏం ఉపకారాలు చేశాడో మనకు అర్థం కాకపోతే, మనం గుర్తించకపోతే మన నోట పాట రాదు. పాడుతున్న వాళ్ళని చూసి అట్లా చూస్తాం ఎరువులేక, స్తుతిస్తున్న వాళ్ళని చూసి అట్లా చూస్తూ ఉండిపోతాం. కానీ మనం దేవుడు మనకేమి చేశాడో తెలిస్తే, మనం పసిగట్టగలిగితే, మనకు అర్థమైతే మన హృదయానికి, మనం కూడా ప్రభుని ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం. ఆరాధన చేయడం, స్తుతించడం అంటే ఏదో ఇక్కడ గృహ గుడిలోనో లేక సంఘంలోనో చర్చలో కాదు.
ఎక్కడ ఉన్నా నువ్వు ఆరాధిస్తావు, నీ నోరు స్తుతిస్తూ ఉంటుంది, నీ నోరు పాటలు పాడుతుంటది. ఉద్యోగం చేస్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, లేక డ్యూటీలో ఉన్నప్పుడు, ఏం చేస్తున్నా నీవు నోరు స్తుతించాలంటే ఆయన ఏం చేశాడో నీకు అర్థం కావాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేసిన ఉపకారం ఏంటో నేను మీకు అందరికి అర్థమయ్యేటో ఒక వచనం మీకు చూపిస్తాను. ఒక భాగాన్ని చూడండి. హోషేయ గ్రంథం తెలుగు బైబిల్లో బహుశా 750 పేజీ అయి ఉంటుంది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 750 పేజీ తీయండి. 11వ అధ్యాయం మొదటి నుంచి ఒక 4 వచనాలు చదవండి. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. చదవండి. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వారికి నడక నేర్పిన వాడును నేనే, వారిని కౌగిలించుకొని వాడును నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను. ఆ సంగతి వారి మనసుకు పట్టలేదు. తర్వాత ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువు మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని. చాలండి. ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ చదివించాను. నేను దాని అంతటి విస్తారంగా మాట్లాడను, కానీ దానిలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు దేవుడు మనకు ఏం మేలులు చేశాడు, ఏం ఉపకారాలు చేశాడు అని ప్రశ్నించుకుంటే దేవుడు ఎన్ని మేలులు చేశాడో అక్కడ దేవుడు రాశాడు. నేను దాని అన్నింటినీ మన భాషలో నేను వివరిస్తాను. మొట్టమొదటి మాట, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతను ప్రేమించి అని రాశాడు. దేవుడు ఇజ్రాయేల్ ఎప్పుడు ప్రేమించాడట? బాలుడిగా ఉన్నప్పుడు. ఇజ్రాయేల్ నా పదం దగ్గర ఒకసారి మీ పేరు పెట్టి చదువుకుని, ఒకసారి మీ పేరు పెట్టుకుంటే, ఉదాహరణ నా పేరు మోసెస్, నేను చదువుతున్నాను. ఇప్పుడు మోసెస్ బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి. నేను బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ స్థితి, ఈ పరిస్థితులు, ఈ వయసు, ఈ పరిస్థితి అంతా. బాల్య దినాలు చాలా ప్రమాదకరమైన దినాలు, చాలా అమాయకమైన దినాలు. బాల్య దినాలలో మరణం అంటే ఏంటో తెలియదు, అపాయం అంటే ఏంటో తెలియదు, ప్రమాదం అంటే ఏంటో తెలియని భయంకరమైన అమాయక రోజులవి. వైరు పట్టుకుంటే కరెంట్ షాక్ కొడతాను తెలియదు, రోడ్డుకి అడ్డంగా వెళితే ప్రమాదం జరుగుతుందని తెలియదు, నీళ్ళకు దిగితే చనిపోతాము, ఊపిరాడక చనిపోతామని తెలీదు. అంత అమాయకమైన రోజులండి. పేపర్లో, టీవీలో చూస్తే చిన్న చిన్న బిడ్డలు తెలియక నీళ్ళకు దిగి ఎంతమంది చనిపోలేదండి? ఎంతమంది ప్రాణాలు కోల్పోవటం లేదు? ఎందుకు అలా జరిగింది? వాళ్ళకి ప్రమాదం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి మరణం అంటే ఏంటో తెలియని రోజులవి. బాల్య దినాలంటే అమాయకమైన, ప్రమాదకరమైన, మరణకరమైనటువంటి రోజులవి. ఆ భయంకరమైన రోజుల్లో దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ వయసు. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు, ఈ వయసులో ఉన్నారు, ఈ ఉద్యోగం చేస్తున్నారు, ఈ పరిపాలన మీరు వాడబడుతున్నారు. ఈ స్థితి అంతా ఎందుకు వచ్చింది చెప్పండి? బాల్య దినంలో దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. మీకు కొన్ని సందర్భాల్లో మీ అమ్మమ్మలో, మీ నాన్నమ్మలో అడిగితే, ఒరే చిన్నప్పుడు నువ్వు ఇలాంటి ప్రమాదానికి గురయ్యేవాడురా, గురైతే నువ్వు అనుకోకుండా బయటకు వచ్చావు, బయటపడ్డావు, ప్రమాదం దగ్గరకు వచ్చింది, లేకపోతే పాముని కరవబోయింది, లేకపోతే నీళ్ళకు పడిపోబోయావు, ఏదో ఒక అమాయకమైనటువంటి ఆ భయంకరమైన బాల్య దినాల్లో అపాయము మన దగ్గరకు వచ్చి, మనమే మన దగ్గరకు వచ్చిన ఆ రోజుల్లో మనం తప్పించబడ్డామంటే కారణం తెలుసా? అప్పుడు దేవుడు మనం ప్రేమించాడు, దేవుడు మనం తప్పించుకున్నాడు. ఈ వయసులో ప్రతి ఒక్కరు ఒక్కసారి మన బాల్య దినాలు గుర్తు చేసుకుందాం. అవి ఎంత అమాయకమైన దినాలు. ఆ భయంకరమైన అమాయకమైన దినాలలో దేవుడు మనం కాపాడుకున్నాడండి. ఆ బాబున్నాడు, డోర్ తీస్తుంటే బయట వెళ్ళిపోతున్నాడు, తనకు తెలీదు బయట కార్లు వస్తాయి, ప్రమాదం జరుగుతుంది, వెళ్ళిపోయి వైర్లు పట్టుకుంటున్నాడు. ఏదైనా షాక్ పడుతుందేమో, ఆ ఫ్యాన్లో చేతులు పెడుతున్నాడు, చేతులు మీద అవుతుందేమో తెలియదు. ఇంత భయంకరమైన అమాయకమైన బాల్య దినాలలో మనం దాటుకుని వచ్చామంటే కారణం తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈరోజు నీకున్న ఆయుష్కాలం, నీకున్న వయస్సు, నీకున్న స్థితి, నీకున్న ఉద్యోగం, నీకున్న పని పాటలు ఇంత అనుభవిస్తున్నామంటే ముందు దేవుడు వందనాలు చెల్లించాలి. ప్రభువా, భయంకరమైన అమాయక రోజులు నన్ను ప్రేమించావు. దేవుడు చేసే ఉపకారం కాదా?
బాల్య దినాల్లో మనం సంరక్షించి ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ స్థితి సౌఖ్యము బాల్య దినాల్లో దేవుడు మనం ప్రేమించకపోతే వచ్చేదంటారా? వాక్యం మాట, ఇజ్రాయేలు నేను బాలుడుగా ఉన్నప్పుడు ప్రేమించానయ్యా నిన్ను, అప్పుడే నా ప్రేమ నీ పట్ల చూపించాను. ప్రేమ అంటే ఏంటో తెలియని రోజులవి, దేవుడు అంటే ఏంటో తెలియని రోజులవి, దేవుడికి మనిషికి ఉన్న సంబంధం ఏంటో తెలియని ఆ రోజుల్లోనే దేవుడు మనం ప్రేమించాడండి. ఇప్పుడు కాదు మనం ప్రేమిస్తాడు దేవుడు. నీకు దేవుడు అంటే ఏంటో తెలియని రోజుల్లో ప్రేమించాడు దేవుడు. ప్రేమ అంటే ఏంటో తెలియని రోజుల్లో దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఈ స్థితి ఆయన చేసిన ఉపకారంలో మొదటి ఏంటి చెప్పండి? మనం బాలుడిగా ఉన్నప్పుడే బాల్య దినాల్లో దేవుడు మనల్ని ప్రేమించాడు. 2 వాక్యంలో ఏమన్నమాట, నా కుమారుని ఐగుప్తు దేశంలో నుంచి పిలిచింది అన్నాడు. ఏమన్నాడండి? నా కుమారుడు అన్నాడు. నా కుమారుడు పిలుస్తుంటే పిలిచేవాడు ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు మనకి తండ్రి అవుతాడు. నా కుమారుడు పిలిచాడు, నాకు ఏమయ్యాడు ఇప్పుడు? అంటే దేవుడు తండ్రిగా మారిపోతే ఎంత ఆశ్చర్యం అండి. దేవుడే తండ్రిగా మారి దేవుడు తన స్థానాన్ని దేవుడుగా ఉంటే నేను దగ్గరికి వెళ్ళనని దగ్గరికి చేరనని నా కుమారుడు రా అంటే నాకు వెంటనే ఏమొచ్చింది చెప్పండి? దేవుడు అన్న భయం పోయి తండ్రి అన్న భావంతో దగ్గరకు వెళ్ళగలిగాను నేను. దేవుడు తన స్వరూపాన్ని మార్చుకుని తన యొక్క ఉద్దేశాన్ని మార్చుకుని ఒక తండ్రిగా మన మధ్యలో ఉన్నాడు, మన కుమారులుగా స్వీకరించాడు. నేను కుమారుడు అయ్యానంటే ఇప్పుడు నాకు ఏమొస్తుంది? దేవుని యొక్క వారసత్వం నాకు వస్తుంది, ఆయన స్వాస్థ్యం నాకు వస్తుంది. ఇప్పుడు ఆయన నాకు బాల్య భాగమే. ఆయన ఎక్కడ కూర్చుంటాడు? నేను ఎక్కడ కూర్చుంటాడు? డాడీ ఎక్కడ కూర్చుంటాడు? పిల్లడు ఎక్కడ కూర్చున్నాడు? అక్కడే కూర్చుంటాడు. ఎక్కడ వారము, ఏ పాటి వారము, ఏ స్థితిలో ఉన్న వారము, ఎలాంటి మనం దేవుడు తన కుమారులుగా స్వీకరించాడు చూడండి. తన ప్రక్కన కూర్చున్న వారిగా తనకు ఉన్నటువంటి స్వాస్థ్యంలో పాలి భాగమయ్యే వారిగా దేవుడు మనం చేసుకున్నాడంటే ఇది మేలు కాదంటారా? ఆయన చేసిన ఉపకారాలు కాదంటారా ఇవి? ఒకవేళ దేవుడు మనం వదిలేస్తుంటే, విడిచిపెట్టుంటే, లోకంలో కలిసిపోయి ఉంటే ఆ లోకస్తుడికి ఈ యొక్క భాగ్యం ఉందండి? తండ్రి కుమారుల భాగ్యం ఉందా? ఆ దేవుడికి పిల్లరా, దేవుడు మన కుమారులుగా స్వీకరించాడు. ఆయన కుమారత్వాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకునేటువంటి అద్భుతమైన శ్రేష్టమైన బంధాన్ని మనకి ఇచ్చాడు. మనందరం ఇప్పుడు బంధంలో ఉన్నాం. దేవుడు ఒక తండ్రి, మనం కుమారుడు. తండ్రి కుమారుల బంధంలో నీవు నీ దేవుడు ఉన్నావు విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక 3వది, ఐగుప్తు దేశంలో నుంచి పిలిచి తిని అన్నాడు. ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాం మనం? ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నాం, లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఆ ఫరో యొక్క అధికారంలో ఉన్నాం, బానిసత్వంలో బ్రక్కిపోతున్నాం, వేదన కన్నీటి మధ్యలో మనం నలిగిపోయాం. అలాంటి చూసి మనం దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన పిలుచుకున్నాడు. మనం కావాలి ఇప్పుడు పిలువబడిన వాడు. ఎవరు చెప్పండి? పిలువబడిన. మనకు పిలుపు ఉంది, పిలుపు లేనడం కాదు. పిలుచుకున్న వాడికి పిలుపు లేనడం చాలా తేడా ఉంటుంది. పిలుచుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. నువ్వు ఒక విందుకు పిలవబడ్డావు అనుకోండి, ఎలా వెళ్తాను? పిలవబడితే ఎలా ఉంటుంది? నేను ఒకసారి మీటింగ్స్ పెడుతున్నాను, నాతో పాటు పక్కన ఎవరో ఒకరు తీసుకెళ్తాను కుర్రోళ్ళని. మీరు భోజనం చేస్తుంటారు, పక్కన కూర్చోబెడతాను. నేను పిలవబడ్డాను కాబట్టి ధైర్యంగా ఇలా పిలిచి కొంచెం కర్రీ వేయండి, కొంచెం సాంబార్ అని అడుగుతాను. కానీ ఆ పక్కన కూర్చుని మొహమ్మద్ లాగే తింటూ ఉంటాడు. ఎందుకు వాడు అడగలేడు? నేను అడిగినట్లుగా వాడు పిలవబడలేదు, నేను పిలవబడ్డాను. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి? పరలోకపు విందుకు పిలవబడిన వాడు, ఆయన సన్నిధిలో ఉండడానికి పిలవబడిన వాడు, ఆయన విశ్వాసులుగా, ఆయన బిడ్డలుగా ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో కలిసి చక్కటి విందులో పాలు పంచుకోవడానికి పిలవబడిన వాళ్ళం. ఎంత ధన్యత అండి! ఇది దేవుడు చేసిన ఉపకారం కాదంటారా? దేవుడు చేసిన మేళ్ళు కాదంటారా? ఎక్కడ వాళ్ళమండి? ఏ స్థితి అండి? ఎక్కడ ఏంటి మనం? ఈరోజు మనం ఎందుకు అనుభవిస్తున్నాం ఈ యొక్క ధన్యతను? అంటే అర్థం తెలుసా? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఒకటి చెప్పండి, బాల్య దినంలో దేవుడు మనల్ని ప్రేమించాడు, కాపాడుకున్నాడు, ప్రేమించాడు. 2, తన కుమారులుగా పిలుచుకున్నాడు, స్వీకరించాడు. 3వది, ఐగుప్తు నుంచి మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు చదవండి 3 తర్వాత వచ్చాం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుడు ఏం చేశాడట? దేవుడు ఏం చేశాడు? చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకుని నడక నేర్పించాడు. తండ్రి తన కుమారుడు చెయ్యి ఎలా పట్టుకుంటాడో, తండ్రి తన కుమారుడు ఎలా నడక నేర్పిస్తాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మన చెయ్యి పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎలా నడక వేయాలో, ఎలా అడుగు వేయాలో, కాలు జారిపోకుండా, తొట్టిల్లిపోకుండా, కుడుకు గాని ఎడమ గాని తొలగిపోకుండా ఇంతకాలం నడిపించుకొచ్చింది ఎవరో తెలుసా? మన దేవుడు అండి. ఈరోజు మీరు ఈ స్థితిలో ఉన్నారంటే, ఇక్కడికి వచ్చారంటే దేని బట్టి తెలుసా? నా దేవుడు నడిపిస్తేనే వచ్చారు మీరు. ఆయన నడక నేర్పించాడు మనకి. ఎక్కడ నడవాలో, ఎలా నడవాలో, ఎవరితో ఏ విధంగా ఉండాలో, ఈ జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళాలో, ఏం చేస్తే ఎలా ఉంటుందో దేవుడు చెయ్యి పట్టుకున్నాడు. తొట్టిల్లిపోకుండా, కూలిపోకుండా, పడిపోకుండా, అపవాదికి దొరకకుండా, మరణం దగ్గరికి వెళ్లకుండా
భయంకరమైన గాయాలు పాడుకోకుండా దేవుడు మనం చేయి పట్టుకున్నాడు. తండ్రి తన కుమారుడు చేపట్టుకు నడిపించినట్లుగా ఏమండి, ఎవరు చేపట్టుకోవాలి? కుమారుడు తండ్రి చేపట్టుకోవాలా, తండ్రి కుమారుడు చేపట్టుకోవాలా? తండ్రి కుమారుడు తండ్రి ఇంకోటి తండ్రి తండ్రి కుమారుడు రెండు లేదు కరెక్ట్ అంటారు. తండ్రి తండ్రి పట్టుకుంటే బాగుంటుందా? నువ్వు పట్టుకోవా? మనం పట్టుకుంటే విడిచిపెట్టచ్చు, Very good, పట్టుకుంటే very good. దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి. తండ్రి కనుక కుమారుడు చేపట్టుకుంటే ఈ కుమారుడు కాలు తొట్రెళ్ళిపోదు, వాడు పడిపోడు. ఎడమకు గాని కుడికి గాని గోతుల్లో గాని లోయలో గాని పడడు. ఎందుకంటే తండ్రి చేయి విడిచిపెట్టడు. తండ్రి పట్టుకున్నాడంటే కుమారుడికి ఏ డోకా లేదు. అంతే కదా, మీరు పట్టుకున్నారు మీ పిల్లోడిని, మీకు ధైర్యమే. కానీ ఆడపిల్లలు పట్టుకుంటే వీడు వదిలేస్తాడేమో, పడిపోతాడేమో. కానీ కుమారుడు కనుక తండ్రి చేపట్టుకుంటే అర్థం తెలుసా? నా తండ్రి నన్ను నడిపించగలడు, నా తండ్రి నన్ను చేర్చగలడు అన్న నమ్మకమే కదండి కుమారుడు తండ్రి పట్టుబడి చేసింది. నా తండ్రి నమ్మకమే కదా నేను తండ్రి చేపట్టుకోగలిగాను. నా తండ్రి నన్ను నమ్మకం లేకపోతే పట్టుకుంటానా? ఆ దేవుడి పిల్లరా, ఇంతకాలము ఎన్నో శ్రమలలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఇంతకాలం జీవితంలో నడిపించుకుంటూ వచ్చామంటే కారణం చెప్పనా? నా దేవుడు మన చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన చేయి పట్టుకుని నడిపించాడండి ఇంతవరకు, ఈ స్థితి వరకు. నీలో నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీలో చాలా మందికి లేని ధన్యత, భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నా దేవుడు నీ చేయి పట్టుకున్నాడు అంటాడు కదా ఎఫ్రాయిము, నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పినవాడును నేనే నేర్పేదయ్యా నీకు. ఈరోజు నడుస్తున్నావంటే, ఈ స్థితిలో ఉన్నావంటే నీ గొప్పతనం కాదు, నీకున్న తెలివితేటలు కాదు, నీకున్న క్వాలిఫికేషన్స్ కాదు, నీకున్న బలము కాదు, నేనే అంటాడు దేవుడు అక్కడ. ఇంకొకరు కాదు అర్థం. నీకు తెలుసా ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుడే కారణమైన విషయం నీకు తెలుసా? దేవుడు అంటాడు నేనే నీకు నేర్పించాడయ్యా. తర్వాత మాట, వారిని కౌగిలించుకొని వాడును నేనే. దేవుడు ఏమన్నాడండి? ఎఫ్రాయిము నేను కౌగిలించుకున్నానయ్యా అన్నాడు. నేను ఈ మాటలు స్టడీ చేస్తున్నప్పుడు ప్రభువా ఇది ఎలా చెప్పాలి బిడ్డలకు, విశ్వాసులకి, సంఘానికి? దేవుడు వాళ్ళు కౌగిలించుకున్నాడంట అంటే ఎలా చెప్తే అర్థమవుతుంది అని నేను స్టడీ చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు నాకు. ఏంటంటే మీరు బాగా వినండి. కౌగిలించుట అంటే మాటకు అర్థం చెప్తున్నాను ఇప్పుడు. దేవుడు మనం కౌగిలించుకుంటాడు. ఎలా కౌగిలించుకుంటాడంటే, మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయినప్పుడు చాలా మంది తండ్రి చనిపోయిన బాధతోటి చాలా మంది చనిపోయారు. తండ్రి చనిపోయినందుకు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఓదార్చడం కోసం, పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్ర పెట్టాడు. తెలుసా మీకు? ఆ ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు ఉదాహరణకి ఇంట్లో ఎవరు చనిపోయారు అనుకోండి, ఆ తండ్రి తల్లి ఎవరు చనిపోతే జగన్ లోపలికి వస్తూ ఆ కొడుకునో కూతురునో ఎట్లా కౌగిలించుకుని ఎట్లా పట్టుకుని, అమ్మా నేను నీకున్నా, ఒక అన్నగా, ఒక తోబుట్టుగా నేను నీకు చదివిస్తాను, నీది బాధ్యత నాది, నీకు అన్ని నేనే అని ఒక ఆదరణ కలిగించి ఓదార్పు కలిగించేటువంటి ఒక కౌగిలింత అక్కడ చూసాం మనం. దేవుడు మనం ఎలా కౌగిలించుకుంటాడు? ఇప్పుడు కౌగిలింత ఎవరికి అవసరం? ఆదరణ లేక, ఓదార్పు లేక, మానసిక కొట్టుకుబట్టి ఓటాడిపోతే వారిని చూసి మనం ఇలా కౌగిలించుకుని ఏమంటామంటే ధైర్యంగా ఉండంటాం. దేవుడు మనం ఎప్పుడు కౌగిలించుకుంటే చెప్పనా? ఇప్పుడు మీరు ఊహించుకోండి, నేను చెప్పిన తర్వాత దేవుడు ఎన్నిసార్లు మిమ్మల్ని కౌగిలించుకున్నాడు మీకు అర్థమవుతుంది. దేవుడు మనం ఎప్పుడు కౌగిలించుకుంటాడంటే, మీరు చాలా వేదనలో, బాధగా, నెమ్మది లేక, గుండంతా పరివెక్కుపోయిపోయి ఏం చేయాలో అర్థం కాక మందిరానికి వచ్చారు. వచ్చి కూర్చున్న తర్వాత సహోదరులు ఆరాధన చేస్తుంటే ఆరాధనలో నీకు తెలియకుండా నువ్వు పాడేస్తున్నావు, ఆరాధనలో నీకు తెలియకుండా నీ హృదయం అంతా తెప్పరిపోయి తేలికైపోయి చాలా రిలాక్స్ అయిపోయావు. అలా రిలాక్స్ అయిన సమయాలే నా దేవుడు కౌగిలించుకున్న క్షణాలు. ఒక్కొక్క వాక్యం వింటావు నువ్వు, ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళి అబ్బా ఎంత మంచి వాక్యం దేవుడు నాతో మాట్లాడే రోజు, ఎంత మంచి వాక్యం నాకు దొరికింది అబ్బా అని ఆ వాక్యం వినంటే నీ బరువంతా దిగిపోయి నువ్వు చాలా రిలాక్స్ అయిపోతావు. చూసావా? ఆ క్షణాలే నా దేవుడు కౌగిలించుకునే క్షణాలు. ఆయన తన వాక్యము చేతనో, పాట చేతనో, ఆరాధన చేతనో దేవుడు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆదరించి కౌగిలించుకుని మనకు ధైర్యాన్ని కలుగు చేస్తాడు. ఒక్కొక్కసారి ఒక పాట మనకు చెవులు పడుతుంది, రోజంతా అదే పాడుకుంటామండి. అవునా? పడుకున్నారని అప్పమాటలు అదే వస్తుంది. అది పాడుకుంటూ ఉంటే నీకేమిటో తెలుసా? నువ్వు చాలా రిలాక్స్ అయిపోతావు, చాలా రిలీఫ్ అయిపోతావు.
ఎక్కడి నుంచి వచ్చింది ఆ రిలాక్స్ తెలుసా? నా దేవుడు ఆ పాట ద్వారా నిన్ను కౌగిలించుకున్నాడు. దేవుడు అంటాడు, నిన్ను కౌగిలించుకున్న వాడును నేనే. ఆయన పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, ఆయన సన్నిధి ద్వారా, దైవ సేవకులతో సహవాసం ద్వారా నీ బరువంతా తీరిపోయి తగ్గిపోయి రిలాక్స్ అయిపోతున్న క్షణాలే నా దేవుడు కౌగిలించుకున్నాడు. తర్వాత మాట, నేనే వారిని స్వస్థపరిచిన వాడును. నేనే స్వస్థత ఎవరిచ్చారు? ఓ ఎఫ్రాయిము, ఓ ఇశ్రాయేలు, ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, ఆయుష్కాలతో ఉన్నావంటే నీకు ఎవరిచ్చారు స్వస్థత? ఎవరు కలుగు చేశారు ఆరోగ్యం నీకు? ఎవరు మన జీవితంలో ఎన్ని రోగాలు రాలేదండి, ఎన్ని పరిస్థితులు రాలేదండి? కళ్ళ ముందు కరోనా పేరు చెప్పి లక్షల కొద్ది ప్రజలు పిట్టల్లాగా రాలిపోతుంటే తెల్లవారేసరికి మొబైల్ ఆన్ చేస్తే ఏం స్టేటస్ లో చూడాలో, ఎవరు ఫోటో పెడతాదో, ఎవరు ఫోటో వస్తాదో, ఎవరు మరణ వార్త వినాలో గసగసలు ఆడిపోయింది ప్రపంచం అండి. అంతమంది మన కళ్ళ ముందు నిస్సహాయులై ఊపిరి అందక, కొద్ది నిమిషాలు ఊపిరి అందక ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనమే ఎందుకు సజీవులుగా ఉన్నాం? మనమే ఎందుకు ఆయుష్కాలం కలిగి ఉన్నాం? మనకి ఎందుకు ఈ స్థితి, ఎందుకు ఈ సౌఖ్యం? దేవుడు ఎవరు తెలుసా? నిన్ను స్వస్థపరిచిన వాడను నేనే. మనిషికి 2 రకాల రోగాలు వస్తాయి. ఒకటి భౌతికమైన రోగాలు, 2 మానసిక రోగాలు. నీకు మానసికమైన రోగం వచ్చినప్పుడు నీకు తెలియకుండా నువ్వు చాలా దాంట్లో నుంచి బయటకు వచ్చేసావు. నువ్వు ఎలా వచ్చి చెప్పు? నా దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఒక్కొక్కసారి మనకు వచ్చిన శారీరక రోగాలు అవి మనకరమైన రోగాలు, మనందరికీ వెళ్ళిపోవాలి. మీరు ఎవరైనా కరోనా పాజిటివ్ ఉన్నారా? కరోనా టైంలో కరోనా వచ్చిన వాళ్ళు? ఓకే, సాధారణంగా మనం కరోనా వస్తే ఆ రోజు మనం ఏమనుకున్నామండి? ఆ సహోదరికి వచ్చింది కరోనా. మనసులో వెంటనే ఏం ఆలోచన చెప్పండి? నీకు పాజిటివ్ అన్న వెంటనే ఏమొస్తా చెప్పండి? నేను బ్రతుకుతానంటావా? అనిపిస్తుంది. కరోనా వస్తే నా కళ్ళ ముందు ఇంతమంది వెళ్ళిపోతున్నప్పుడు నాకేమనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి? ఒకసారి ఒక హాస్పిటల్లో, తిరుపతి రుయా హాస్పిటల్లో ఐసీలో కోవిడ్ తోటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక న్యూస్ ఛానల్ వాడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అది చూపిస్తున్నాడు. చూడండి, వీళ్ళందరూ కొద్ది నిమిషాలు చనిపోతారట, వీళ్ళందరికీ ప్రాణవాయు అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు అని చెప్తుంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు భయం వేస్తుంది. ఒక అరగంటలో చనిపోతాడు, ఏం చేస్తాడు ఇప్పుడు? వెంటనే ఇలాంటి భయంకరమైన వార్తలు విన్నామండి మనము. 5 నిమిషాలు అంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్లో ఉన్నటువంటి అంబులెన్స్ లేట్ గా వెళ్ళినందుకు 18 మంది చనిపోయారు హాస్పిటల్. తెలుసా మీకు? తిరుపతి రుయా హాస్పిటల్లో 5 నిమిషాలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంది అంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుంటున్న అంబులెన్స్. 5 నిమిషాలు లేట్ అయినందుకు 18 మంది చనిపోయారండి 5 నిమిషాలలో ఒక హాస్పిటల్, ఒక ఐసీలో. ఇంత భయంకరమైన ఈ రోజుల్లో ఆరోగ్యంతో ఉన్నామంటే అది నా దేవుడి చూసేస్తుంది కాదంటారా? నా దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం కాదా? నా దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం కాదా? కాలంలో, సమయంలో తాను స్వాధీనంలో పెట్టుకుని మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. వాటిలో రేపు మాట్లాడో తెలుసా? స్వస్థపరిచిన వాడను నేనే. మనకు తెలియకుండా చాలా సందర్భాల్లో మరణకరమైన రోగాలు మనకు వచ్చినాయండి, కానీ మనం తెలియకుండా బ్రతికేసాం. అదంతా ఎలాగో తెలుసా? అది దేవుడు ఇచ్చినటువంటి స్వస్థత. తర్వాత మాట వచ్చిన తర్వాత మాట 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో వారిని బంధించి ఆకర్షించాలండి. దేవుడు ఏం చేశాడండి ఇప్పుడు? స్నేహ బంధములు. మొదటి వచనం ఏమన్నాడు? నా కుమారుడు అన్నాడు. అంటే అప్పుడు ఎలా కనిపించాడు మనకి? తండ్రిగా కనిపించాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు స్నేహ బంధాలు, నేను స్నేహితుడిని అంటున్నాడు. అరే, తండ్రి స్నేహితుడు అయిపోతాడా? తండ్రి స్నేహితుడుగా మారిపోతాడా? దేవుడు మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు తెలుసా? ఒక బిడ్డ తండ్రికి అన్ని విషయాలు చెప్తారండి. చెప్తారు అన్ని విషయాలు? చెప్పరు, కానీ ఎవరు చెప్తారు? స్నేహితుడు. తల్లి చెప్తే తల్లి చెప్పదండి. వీడు ఎవరు చెప్తాడు? వెళ్ళి స్నేహితుడు చెప్తాడు. అప్పటి వరకు తల్లి ముద్దలు తినటువంటి వీడు అప్పటి నుంచి ఫ్రెండ్ సర్కిల్ మొదలెట్టి ఫ్రెండ్స్ అవసరం వెళ్ళిపోతాడు. అక్కడికి ఎక్కడున్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, ఓహో, వీడికి నా తల్లిగా నా తండ్రిగా వీడుకుంటే నా దగ్గర వీడు అన్ని చెప్పట్లేదు, వీడికి సీక్రెట్లు దాచేస్తున్నాడు, నాతో సహవాసం తక్కువైపోయింది వీడికి, వీడు నాతో సహవాసం చెయ్యాలంటే, వీడు నాతో ఓపెన్ గా సీక్రెట్ లేకుండా మాట్లాడాలంటే ఇప్పుడు నేనేమవ్వాలి? స్నేహితుడిగా మారిపోవాలి. ఎఫ్రాయిము, నేను నీకు తండ్రిని కాదు. ఇప్పుడు ఓ ఇశ్రాయేలు, నేను నీకు తండ్రిని కాదు, నేను నీకు ఒక స్నేహితుడిని. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. రా,
మనం కలిసి ఫ్రెండ్షిప్ చేద్దాం. మన మధ్యలో ఏ దాపరికాలు లేకుండా, ఏ సీక్రెట్లు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకుందాం. చెప్పు నీ బాధ ఏంటో, నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను. మనకు తెలుసు కదా 15వ అధ్యాయం యోహాను సువార్త ఏమంటాడు, నేను స్నేహితుడుగా పిలుస్తున్నాను. మన స్నేహితులు ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేద్దాం రండి. దేవుడు ఏమేమి చెప్పండి మన కోసం. ఇప్పుడు నీకు బాధ, కష్టము, దుఃఖము, ఏడుపు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరు చెప్పుకోవచ్చు ఫ్రీగా? దేవుడికి తండ్రి చెప్పుకోలే కదా. నువ్వు ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతావో, నువ్వు ఫోన్ చేసి నీ ఫ్రెండ్తో ఓపెన్ గా ఎలా చెప్పేసుకుంటావో, ఇప్పుడు ఎవరు చెప్పుకోవచ్చు నువ్వు? దేవునికి. అంటే తండ్రి స్నేహితులుగా మారిపోవడం అంటే ఎంత అద్భుతమో. స్నేహితులుగా మారిపోయాడు. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత మాట, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసివేసింది. ఏం చేశాడండి? కాడి తీసాడంట. ఏం కాడండి? పశువుల మీద కాడి పెడతాడు చూసారా, బరువు అయింది. అది ఎలా తీసేస్తాడో, నేను నీ మీద ఉన్న కాడిని కూడా తీసేశాను. మన మీద ఏ కాడి ఉంది, ఏ బరువులు ఉన్నాయి మన మీద? ఏమండి, మనం చాలా బరువులు మోస్తాం తెలియకుండా. కుటుంబం ఒక బరువు అయింది, అది ఒక భారమైంది. తోబుట్టువులు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మనకున్న వ్యవహారాలు, మనకున్న ఉద్యోగ బాధ్యతలు, ఇవన్నీ భారాలు. ఈ భారాలన్నీ మన వల్ల కాదండి, మన మొయ్యలో. ఈ భారాలన్నింటినీ మనం భరించలేం. మీరు ఎవరికైనా ఒక అనుభవం చెప్తారు. నాకు చాలా మంది ఏమంటారంటే, అయ్యగారు మాకు మా కూతురు పెళ్లి చేయాలండి, చేతిలో చూస్తే ₹1 లేదు, చిల్లుగా లేదు, కానీ సమయము మోసము వచ్చేసింది, పెళ్లి చేసేయాలి. పెళ్ళైన తర్వాత వచ్చి, అయ్యారు మేము ఊహించిన దానికంటే చాలా బాగా చేసామండి, ₹1 లేకుండా పని మొదలెట్టాము, ఎంత అద్భుతంగా పెళ్లి జరిగిందంటే చాలా బాగా జరిగిందంటారు. నేనేమన్నా తెలుసా, నువ్వు మోయలేని భారాన్ని ఆయన మోసారు. ఇప్పుడు నీ స్థితికి మించిన భారం, నీ వయసుకి మించిన భారం, నీ పరిస్థితికి మించిన భారం, నీ జీతానికి మించిన భారం, నీ స్థితికి మించిన భారం, ఈ భారాలు నువ్వు మోయలేవు. వాస్తవం నీ వల్ల కాదు. కానీ ఎందుకు ఇలా చేయగలుగుతున్నావు, ఎందుకు ఇలా ముందుకు వచ్చేసావు, ఎందుకు ఇలా బాగా చేయగలిగావు, ఎందుకు బాగా కార్యక్రమం చేశావు, ఎందుకు ఇల్లు కట్టుకోగలిగావు, ఎందుకు స్థలం కొనగలిగావు? ఎలా? నీ వయసుకి మించిందే, నీ స్థితికి మించిందే, కానీ ఆ భారాన్ని నువ్వు చాలా ఈజీగా మోసేసావు. ఏం జరిగిందో తెలుసా? నా దేవుడు ఆ భారాన్ని మోసేసాడు. అది తీసి ఒక పశువుల మీద కాడి తీసి అలా తీసేసి ఆయన మోసి. ఎంత మంచి దేవుడు అండి. ఎన్ని చెప్పాడు చెప్పరు నేను? ఎన్ని విషయాలు చెప్పాను? 1, బాల్య దినంలో దేవుడు మనల్ని ప్రేమించాడు. 2, కుమారునిగా స్వీకరించాడు. 3, ఐగుప్తులో నుంచి పిలుచుకున్నాడు. 4, చెయ్యి పట్టి కాడికి నేర్పించాడు. 5, కౌగిలించుకున్నాడు. 6, స్వస్థపరిచాడు. 7, స్నేహితుడిగా మారిపోయాడు. 8, కాడులు తీసివేశాడు. ఇక 9, ఈ 9 పదాలు మీరు గుర్తుపెట్టుకుని ప్రవర్తించాలి. 9 ఏంటి తెలుసా? నేను భోజనము పెట్టి తిని. ఎవరేమన్నాడండి? భోజనం పెట్టాడట. ఈరోజు మన చేతిలోకి వచ్చిన భోజనం ఎవరు పెడితే వచ్చింది చెప్పండి? రాజుగారు పెట్టి వచ్చిందా? లేకపోతే మీ బాబా పెట్టి వచ్చిందా? బాబా లేకపోతే మీ రాజు పెట్టి వచ్చిందా? నా దేవుడు అనుమతించకపోతే మన దగ్గరికి ఏమీ రాదు తెలుసా మీకు? ఆయన అనుమతిస్తేనే మనం తినే ఆహారం. నా దేవుడు అంటాడు కదా, నీకు భోజనం పెట్టాను నేను, నీ కడుపు కాలకుండా, నీకు ఆహారం లోటు లేకుండా. ఎవరి రోజు నీవు నీ కుటుంబం, మన కుటుంబాలన్నీ సమృద్ధిగా భోజనం చేస్తారని కానీ వాళ్ళు చెప్పండి. ఏ రోజు దేవుడు అందరూ చెల్లించాలి మీరు? ప్రభావం మా కుటుంబం సమృద్ధిగా తింటుంది. ఒకప్పుడు తిండి లేని బ్రతుకుతుంది, ఒకప్పుడు ఏమీ లేని స్థితి, ఒకప్పుడు ఎవరు పెడతారో ఎదురు చూసే పరిస్థితి. ఇప్పుడు మేమే పెడుతున్నాం. ఒకప్పుడు తిండి లేని బ్రతుకులు, మేమే 10 మంది తిండి పెడుతున్నాం. ఒకప్పుడు తెల్లవారు ఏంటో భయవేసేది, ఇప్పుడు ప్రశాంతంగా రాత్రి నిద్రపోతున్నాం. నీకెవరు ఆహారం పెట్టారు? నేనెవరు పోషిస్తున్నారు? నీకెవరు ఈ స్థితిని ఇచ్చారు? నీకెవరు కడుపు నింపారు? ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ సుఖంగా తింటున్నారంటే, 3 పూట్ల తృప్తికరమైన మంచి ఆహారం భుజిస్తున్నారంటే ఎవరి వల్ల? నా దేవుడు ఏం చేశాడు ప్రశ్నిస్తారు చాలా మంది. మా దేవుడు మాకు ఏం ఉపకారాలు చేశాడు, మాకు ఏమి ఇచ్చాడు అని ఆలోచన చేస్తారు. దేవుడు అంటే నీకు భోజనం పెట్టాను నేను. ఇప్పుడు ఈ 9 మాటలు గుర్తుపెట్టుకుని ఒకసారి కొంచెం బాబు డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు దాన్ని మిగతా వాక్యం వింటారు.
ఇప్పటివరకు చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి నేను మీకు ముగింపులో చెప్తాను వినండి. నేను దేవుడు అనుకోండి కొద్దిసేపు. ఇప్పుడు తెలియదు ఇజ్రాయెల్ అనుకోండి. ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ఏమి చేస్తాడో దేవుడు చెప్పాడు కదా. చెప్పలేదా? చెప్పాడు. మొదటిది, నేను దేవుడు కదా, నువ్వు ఇజ్రాయెల్. నేను ప్రశ్న వేస్తాను, ఇజ్రాయెల్ నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాను కదా, వెరీ గుడ్. నా కుమారుగా స్వీకరించాను, నేను తండ్రిగా మారిపోయాను, నేను కుమారుగా అంగీకరించాను, అవునా కదా, వెరీ గుడ్. ఐగుప్తులో మగ్గిపోతున్నావు, ఫరో యొక్క బానిసత్వంలో భయంకరమైన వేదంలో ఏడుస్తూ దుఃఖిస్తూ మొర్ర పెడుతుంటే నీ మొర్రను చూసి నేను అక్కడి నుంచి బయట తీసుకొచ్చాను, అవునా కదా. చిన్నవాడివి, నడకలేదు, ఎలా నడవాలో తెలియదు నీకు, నీ అడుగులు తడబడుతున్నాయి, తొట్టుకుపోతున్నావు, పడిపోతున్నావు, గాయాలవుతున్నాయి. అలాంటి నేను చూసి నీ చెయ్యి పట్టుకుని నీకు నడక నేర్పాను, అవునా కదా, వెరీ గుడ్. బాధలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, సతమతం అవుతున్నావు, ఒంటరితనం. అలాంటి సమయంలో ఒక మంచి పాట ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా నీ దగ్గరికి వచ్చి నిన్ను కౌగులించుకున్నాను, అవునా కదా, వెరీ గుడ్. తర్వాత రోగాలు, శారీరకమైన రోగాలు ఒక ప్రక్క, మానసిక రోగాలు మరో ప్రక్క, ఇవన్నిటితో కొట్టబడుతుంటే నేను చూసి జాలిపడి నీ దగ్గరకు వచ్చి నేను స్వస్థపరిచి, నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం పొడిగించి ఈరోజు నేను ఆరోగ్యవంతుడిగా నిలబెట్టాను, అవునా కదా. ఆరోగ్యం ఉన్నా కదా, ఆరోగ్యం లేకపోతే ఇక్కడ రావు. ఆరోగ్యంతో ఉన్నావు, వయసు వచ్చింది, వెతుకుతున్నావు. అప్పటి వరకు తల్లి చాటున తండ్రి చాటున ఉన్నటువంటి నీవు వయసు రాగానే స్నేహితుల కోసం పరిగెడుతుంటే, ఓహో స్నేహితులతో నువ్వు కావాలి కదా, స్నేహితులతో సహవాసం చేస్తున్నావు కదా, తండ్రిగా నాతో సహవాసం తక్కువైంది, నీతో ఎక్కువ సహవాసం చేయాలని తండ్రి స్థానంలో ఉన్న నేను నా పేరు మార్చుకుని, నా స్థానాన్ని మార్చుకుని నీ కోసం నేను ఒక స్నేహితుడిగా మారిపోయి నీకు నాకు ఫ్రెండ్షిప్ అన్నాను, అవునా కదా. నువ్వు నా స్నేహితుడు, వెరీ గుడ్. భారం మోస్తా ఉన్నావు, మోయలేని పరిస్థితులు, వయసు ఏమో చిన్నది, ఎదురు ఉన్న పరిస్థితులు ఏమో పెద్దవి, చేయవలసినవి ఎక్కువ ఉన్నాయి, చేయడానికి పరిస్థితులు తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలియకుండా నువ్వు అన్నింటినీ జయించుకుంటూ వచ్చేస్తున్నావు. ఏం భారం లేకుండా చాలా ఈజీగా చేసేస్తున్నావు అన్ని పనులు. దీన్ని బట్టి నీ భారం నేను కదా భరించాను, నీ కాడి నీ బరువు నేను మోసాను. ఆకలేస్తుందన్నావు, అలమటించిపోతుంటే నేను చూడలేక సమయానికి నువ్వు లేచేసరికి బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి, డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి నీకు భోజనం, రాత్రి పడుకునే ముందు ఆకలితో పడుకోబెట్టకూడదని నీకు భోజనం నీకు సిద్ధపరిచాను. నువ్వు తిన్నావు కదా, తిన్నావు, వెళ్ళు. ఆగు, ఒక చూడా. దేవుడు ఎన్ని పనులు చేశాడండి? ఎన్ని పనులు చేశాడు? బాలుడిగా ఉన్నప్పుడు ప్రేమించాడు, ఐగుప్తులో నుంచి తన కుమారుగా స్వీకరించుకుని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు, నాకు చేపట్టుకు నడక నేర్పించాడు, కౌగిలించుకున్నాడు, స్వస్థపరిచాడు, స్నేహితుడిగా భావించాడు, బరువు దింపివేశాడు, భోజనం పెట్టాడు. పెడితే అలా వెళ్ళిపోతున్నాడండి. తిని వెళ్ళిపోతున్నాక ఎలా ఉండదు? ఇప్పుడు ఆ కుశల వచనం 2వ వచనం చదవండి. స్వస్థపరిచిన వాడనైనను అయినను ఆ సంగతి మనసుకు పట్టలేదు. చాలండి, దేవుడు అంటున్నాడు, ఒరే ఇన్ని పనులు నీకు చేశానే, ఇన్ని చేస్తే నీకు మనసుకు పట్టిందా? బాలుడుగా ఉన్నప్పుడు నిన్ను ప్రేమించాను, ఐగుప్తుల నుంచి పిలుచుకున్నాను, కుమారుగా స్వీకరించాను, చేయి పట్టి నడక నేర్పించాను, కౌగిలించుకున్నాను, స్వస్థపరిచాను, స్నేహితుడిగా భావించాను, నీ బరువు దించి నీకు కడుపు నిండా అన్నం పెడితే మనసుకు పట్టలేదా? మనసుకు పడితే ఏం చెప్తావు నీవు? థ్యాంక్స్ దేవా అని చెప్తావు నీవు. మనసుకు పడితే దేవా నీకు వందనాలని చెబుతావు, మనసుకు పడితే ఆరాధన చేస్తావు, మనసుకు పడితే పాట పాడతావు దేవునికి. మనసుకు పట్టలేదు కాబట్టే వెళ్ళిపోతున్నావు. దేవుడు అన్నాడు, నీకు మనసుకు పట్టలేదు, ఇన్ని కార్యాల కోసం చేస్తే, ఇంతగా నేను ప్రేమించి నీ కోసం నువ్వు చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు బాల్య దినాల నుంచి ఈ క్షణం వరకు, ఈ వయసు వరకు ఇన్ని చేసుకుంటూ నీ కోసం ఇంత శ్రద్ధ తీసి, ఇంత ప్రేమించి, ఇంత కష్టపడితే కనీసం మనసుకు పట్టలేదా? మనసుకు పడితే ఆరాధన చేయకుండా ఉంటావా? మనసుకు పడితే మందిరానికి రాకుండా ఉంటావా? మనసుకు పడితే దేవుడు సన్నిధిలో కనబడకుండా ఉంటావా? మనసుకు పడితే దేవుడికి ఇవ్వకుండా ఉంటావా? మనసుకు పట్టలేదు కాబట్టి మందిరానికి వెళ్ళబుద్ధి అవ్వదు, మనసుకు పట్టలేదు కాబట్టి పాటలు పాడబుద్ధి అవ్వదు, మనసుకు పట్టలేదు కాబట్టి ఆరాధన చేయబుద్ధి అవ్వదు.
దేవుడు అంటాడు కదా, ఆ సంగతి వారి మనసుకు పట్టలేదు. ఎంత బాధ ఉండదు చెప్పండి, ఇప్పుడు ఎంత బాధ ఉండదు చెప్పండి. మీరు ఇన్ని పనులు చేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది? ఏమన్నా ఒక చిన్న సహాయం చేసినందుకు మీకు కనబడినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే మీరు ఏమంటారు? కృతజ్ఞత లేని వాడు ఆడు అనుభవిస్తాడు, కావాల్సి తీసుకుంటాడు, కానీ కనీసం థ్యాంక్స్ కూడా. ఏమంటే దేవుడు ఇన్ని కార్యాలు నీకు చేస్తే థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడి మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు అన్ని ఉపకారాలు అనుభవిస్తున్నావు, దేవుడి చేత అన్ని దీవెనలు పొందుకున్నావు, అంతగా దేవుడు దీవించబడ్డావు. ఏ రోజు దేవుడికి వందనాలు చెప్పావా? నీ మనసుకు పట్టిందా? మనసుకు పట్టగలిగితే నువ్వు దేవుడికి నిజంగా ఆరాధన చేస్తావు. దావీదుకు మనసుకు పట్టింది కాబట్టి అంటాడు కదా, నా ప్రాణమా ఆయన స్తుతించు, నువ్వు ఆయన పాటలు పాడు, ఆయన నామాన్ని ఘనపరచు. ఎన్ని ఉపకారాలు చేశాడు చెప్పు, నీకు ఎన్ని మేలు చేశాడు చెప్పు. ఇన్ని మేలు తలచుకుంటే పాట పాడకుండా ఎలా ఉంటామో చెప్పండి? ఆరాధించుకుంటే ఎలా ఉంటాం? అసలు ఆయన మందిరంలో కనబడకుండా ఎలా ఉంటాం? ఇన్ని మేలు పొందుకున్న దావీదు అంటాడు కదా, అబ్బబ్బబ్బ నీ మందిరానికి వెళ్ళకుండా ఉండలేనయ్యా, నీ మందిర ఆవరణను చూస్తే చాలు, నాకు ఆ గేట్ దగ్గర సరిపోతుంది, లోపల కూడా ఎలా చూడాలి, అంత సంతోషం. మందిరం గేటు ఎంట్రన్స్ లో ఉంటే చాలు నాకు. ఇన్ని మేలు చేసిన నీకు నాకు రుణం తీర్చుకోవడానికి. ఇన్ని మేలు చేస్తే నువ్వు రుణం తీర్చుకోగలిగావు దేవుని దగ్గర? ఆయన ఒకటి అడుగుతున్నాడమ్మా, ఆయన సన్నిధానంలో కనబడని స్తుతించండి చాలు. నీ మనసుకు పట్టి ప్రభువా, ఎక్కడి వాడిని ఆయన చిన్నప్పటి నుండి ఈ వరకు మధ్య వయసు వృద్ధాప్యము ఈ స్థితి నువ్వే కదా, నేను సమృద్ధిగా తింటున్నానంటే బాగా కట్టుకున్నానంటే నీ బట్టే కదా ప్రభా అని మనసుకు పడితే నువ్వు దేవుని ఆరాధన చేస్తావు. దావీదుకు మనసుకు పట్టింది కాబట్టి ఆ ప్రాణమా అన్ని ప్రకటన పెట్టినది. నీ రాజ్య వ్యవహారాలు, నీ బిజినెస్, లేకపోతే నీకున్న షెడ్యూల్, నీకున్నటువంటి యుద్ధాలు పక్కన పెట్టు, దేవుని ఆరాధన చేయి. దేవుని స్తుతించు అంటాడు. లేచి మొదలెట్టాడు దేవుని ఆరాధించటం. మనసుకు పట్టింది కాబట్టి ఈ రాత్రి మీకు మనసుకు పట్టిందా? ఆయన చేసిన ఉపకారాలు మీ మనసుకు పట్టాయా? మనసుకు పడితే లేచి నిలబడండి, కొద్ది నిమిషాలు ఆరాధించేద్దాం. మనసుకు పడితే దేవుని స్తుతిద్దాం. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటాం. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. దేవునికి రాత్రి మాతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే, ఈ ఆరోగ్యంతో నువ్వు ఉన్నావంటే, ఆయుష్కాలతో ఉన్నావంటే, భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నామంటే దేని బట్టి అనుకున్నారు? ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. ఒకసారి రెండు పెగెత్తి వందనం మనసారి హృదయంలో నుంచి మనసు పట్టి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనదుడి మాట్లాడలేదు, ఎన్నో స్తుతి ఆరాధన హృదయం చేసి వందనాలు వేసే థ్యాంక్స్ అని చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వారమని నేను నన్నెంతగానో దీవించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వారమని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందరూ పడదామా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం పాలుదినాలు కాపుల దేవుడన్నా చెల్లిద్దామా? తండ్రిగా స్వీకరించి కుమారుని అంగీకరించండి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో చూడండి ఒక్కసారి, ఎన్ని మేలు చేశాడో చూడండి ఒక్కసారి. ఇవి నీ మనసుకు పట్టాయా? ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ఈ రాత్రి, నేను విస్తరించి మాట్లాడటం లేదు, సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాను. దేవుడు చేసిన ఉపకారాలు నీ మనసుకు ఏం పట్టాయి? ఏం అర్థమయ్యాయి? ఏం అర్థం చేసుకోగలిగావు? ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ సౌఖ్యంలో ఉన్నామంటే, పరిస్థితిలో ఉన్నామంటే ఎవరు బట్టి? దేవుడు మన చేయి పట్టుకుని అడగ నడిపించలేదా? ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మన చేయి పట్టుకుని నడిపించాడు కదా. మన కాలు తొట్టిల్లిపోకుండా, ఎడమ కానీ కుడి కానీ తొట్టిల్లిపోకుండా, జీవితంలో పడిపోకుండా, చతికిలో పడకుండా ఆయన చేయి పట్టుకుంటే నీకు అర్థమయ్యిందా? వేదనలో బాధలు మన దగ్గరికి వచ్చి ఆయన కౌగులించుకున్నాడు కదా, నీకు అర్థమైందా? అది స్వస్థపరిచిన దేవుడు నీకు అర్థమయ్యాడా? ఈ రాత్రి ప్రభు సందర్భంలో హృదయపూర్వకంగా ఆ దేవుడు నేను ఏమాశించట్లా, నోరారా మనసారా హృదయ అంతరంగాలు తెరిచి ఇన్ని చేసిన దేవుడికి, నీ కడుపు నిండా భోజనం పెట్టిన దేవుడికి, నీతో పాటు మీ ఇంట్లో వాళ్ళు అందరూ భోజనం చేస్తున్నారు, తింటున్నారు కదా, దాన్ని బట్టి ఒక్క మాట ఏసై పొందు చెప్తావా? దేవుడు స్తుతి చెల్లిస్తావా? స్తోత్రం స్తోత్రం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే. అందరూ స్వరం ఎత్తి, ఇది పెద్ద పాట కదా, ఒక మాట అంతే. రెండు చేతులు ఒకసారి పైకెత్తారు మనస్ఫూర్తిగా, ఆకాశంలో దేవుని చూస్తూ ఈ హృదయాంతరంగా నుంచి చిన్న పల్లవి. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాడేగా, నజరేయుడా నా యేసయ్యా. ప్రేమలో మాత్రం నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి మీరు మాకు ఏ ఉపకారములు చేశారో, మీరు మా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో ఈ రాత్రి మాకు సూటిగా అర్థమైంది నాయన, స్పష్టంగా అర్థమైంది ప్రభు. మేము బాలుడిగా ఉన్నప్పుడే చిన్ననాటి రోజుల్లో నుండి మీ కనుదృష్టి నా మీద ఉంచారు నాయన. అపాయకరమైన భయంకరమైన పాలి దినాలలో ప్రేమ కలిగి నన్ను కాపాడుకున్నాను. దేవుడు అంటే ఏంటో తెలియని రోజులు, ప్రేమ అంటే ఏంటో తెలియని రోజుల్లో నన్ను ప్రేమించారయ్యా. స్తోత్రాలు. మీరు ప్రేమించి ఉండకపోతే ఎక్కడి వారమో, ఎలాంటి పరిస్థితులు ఉండేవో, మన్నుకు మన్నుగా మార్చిపడే వాళ్ళము నాయన. మా పేర్లు మర్చిపోయే వాళ్ళు అందరూ ఇప్పటికీ బాల్య దినాల్లో మమ్మల్ని కాపాడుకున్నారు నాయన, భద్రపరుచుకున్నారు. నీ ప్రణాళికలు మా జీవితంలో ఉన్నవి కాబట్టి ఆయుష్కాలంతో ఉంచారు నాయన నేటి వరకు. అయ్యా తండ్రిగా మా మధ్యకు వచ్చి కుమారునిగా స్వీకరించారయ్యా. ఎవరు కుమారత్వం ఇవ్వలేరు నాయన, ఎవరు కుమారుడికి ఇవ్వలేరు ప్రభువా. కానీ మీరు పిలిపించారు, కుమారునిగా అంగీకరించారు, కుమారత్వం ఇచ్చారు, కుమారత్వంలో భాగం ఇచ్చారు, స్వాస్థ్యం ఇచ్చారు నాయన. నా తండ్రి సజీవులను చెప్పుకునే గొప్ప కుమారుడు నిలబెట్టుకున్నారు నాయన. స్తోత్రాలు. లోకంలో నలిగిపోతుంటే, మగ్గిపోతుంటే, పరమ యొక్క అధికారంలో సాతాను దగ్గర ఉంటే మమ్మల్ని విడిపించుకొచ్చారు నాయన. చేయి పట్టుకున్నారు, నడక నేర్పించారు, ఎలా నడవాలో, ఎక్కడ నడవాలో, ఏ స్థితిలో ఉండాలో, ఏ విధంగా పయనించాలో మాకు తెలియదు నాయన. ఈ రోజు ఇలా ఉన్నామని మాకు తెలియదు, మీరే నడిపించారు, మీరు పట్టుకున్నారు కాబట్టి ఈ స్థితి నాయన ఈ రోజు మాకు. చేపట్టు దేవా మీకు స్తోత్రాలు, కౌగులించుకున్న దేవా మీకు స్తోత్రాలు నాయన, స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రాలు ప్రభువా.
స్నేహితులుగా మారిన దేవా నీకు స్తోత్రాలు నాయనా. మా బరువులు భారాన్ని దింపుల దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. భోజనం పెట్టిన దేవానికి స్తోత్రాలు, పోషిస్తున్న దేవానికి స్తోత్రాలు, ఆహారం ఇస్తున్న దేవానికి స్తోత్రాలు నైనా. మా కడుపు నింపుతున్న దేవానికి స్తోత్రాలు. ఇన్ని కార్యాలు చేస్తే మా మనసుకు పట్టకపోతే ఎంత దుర్మార్గులం నైనా. మేము మనసుకు పట్టకపోతే మీకు అనిపిస్తుంది ఎందుకు బాధితులలో వీడిని కాపాడుకున్నానా. మనసుకు పట్టని వారి దేవుడు చూసి ఎందుకు ఇతను స్వస్థపరిచానా, ఎందుకు నడక నేర్పించానా, ఎందుకు భోజనం పెట్టానా. ఆకలితో చంపేస్తుంటే బాగుండేది వీడిని. కృతజ్ఞత లేని వాడు వీడు, మనసుకు పట్టని వాడు వీడు. దేవుడు బాధపడుతుండే ఒకవేళ ఈ రాత్రి ఈ విషయంలో మనసుకు పట్టని వారిని చూసి దేవుడు వేదన చెందుతున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుని స్తుతించని వారిని, గలపరచని వారిని, పాటలు పాడని వారిని, సంగతి రాని వారిని చూసి దేవుడు దుఃఖిస్తున్నాడమ్మా. నీకు భోజనం పెట్టేవాడు దుఃఖపడితే ఎలా ఉంటుంది చెప్పు. రాబోయే రోజులు భయంకరమైన దేవుడుగా మారిపోతాయి. నిన్ను కాపాడుతున్న దేవుడు దుఃఖ పెడితే, నీ చేయి పట్టుకున్న దేవుడు దుఃఖ పెడితే, ఆయన చేయి వదిలేస్తే ఏమవుతావు నీవు? ఆయన స్వస్థపరచకుండా వదిలేస్తే ఏమవుతారు మీరు? ఆహారం పెట్టకుండా వదిలేస్తే ఏమవుతారు చెప్పండి మీరు? ఇంత మంచి దేవుడిని స్తుతించకుండా వెళ్ళిపోతారా? ఇంత ఉపకారములు చేసిన దేవుణ్ణి, ఇన్ని ప్రయోజనాలు చేసిన దేవుణ్ణి ఆలోచించకుండా వెళ్ళిపోతారా? నువ్వు ఎవరికైనా చిన్న ఉపకారం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటావు కదా. ఇన్ని మేలు దేవుడికి చేస్తే, ఉపకారం చేస్తే నువ్వు దేవుడు ఎందుకు గుర్తు పెట్టుకోలేదు? ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిజంగా స్తుతించేదాను అయితే, ఆరాధన చేసేదాను అయితే మందిరానికి వస్తావు, సమయానికి మందిరానికి వెళ్ళి ప్రభువుని స్తుతిస్తావు, పాటలు పాడతావు, ఆరాధన చేస్తావు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గర కృతజ్ఞత కలిగి నేను స్తుతించి పెడదాం. నేను ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఈ రాత్రి ప్రభు దగ్గర క్షమించబడుగుతాం. ఇంతకాలం స్తుతించినందుకు, ఆరాధన చేయనందుకు, ఇక పెట్టడానికి మా ప్రభు దగ్గర స్తుతిద్దాం. ప్రేమ తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ గృహపురిలోని మాటలు ప్రేమ మధ్యలో ఉంచి ఉన్నాను. దానికి అర్థమైంది, మనసుకు పట్టింది ప్రభువా నువ్వు చేసిన ఉపకారాలు ఏంటో అవి జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోకుండా నిన్ను స్తుతిస్తా ఉన్నాడు. నా ప్రాణమా స్తుతించు స్తుతించు అంటున్నాడు. మా మనసుకు పట్టే కృప దయచేయండి నాయన. మీరు ఏ ఉపకారాలు చేశారో, ఏ మేలులు చేశారో, ఎంతగా మమ్మల్ని ప్రేమించారో, ఎంతగా మాకు భోజనం పెట్టారో అవన్నీ మా మనసుకు వచ్చి నేను స్తుతించేవారుగా ఉంచండి. ఈ రాత్రి నీ మాటలు ప్రేమలో పరిపులోకి తీసుకురమ్మని, మేము ఎక్కడైనా నేను స్తుతించేవారుగా ఉండాలి, పాటలు పాడేవారుగా ఉండాలి ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని అందరినీ మార్చమని ఈ గుడికి ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని బట్టి, రాజకుమార్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, మిగతా సహోదరులు బట్టి, విజయ్ గారిని బట్టి, అదేవిధంగా వర్మ గారిని బట్టి, ఇక పెద్దలు బట్టి స్తోత్రాలను అయినా దాని దగ్గర కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ పరిచయంలో వాడబడుతున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభా అందరూ నిన్ను చూసి పనిచేసేవారుగా ఉంచండి నాయన. నీ ముఖాన్ని చూసి, నీ దర్శనమును చూసి, నీ శిలువను చూసి మేమందరూ సంఘం కొరకు, నీ రాజ్యం కొరకు, పరిచయం కొరకు వాడబడే కృప దయచేయమని ఈ రాత్రి సర్వదా ప్రతి ఒక్కరి చేతిగా అప్పగిస్తున్నాను. దీవెనకరంగా పంపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పబడిన వాక్యం మనందరి హృదయంలో ఫలింపచేసి దేవతల కృపతో నింపును గాక. మీరు ప్రార్థన చేసుకుని కోరికని ముగించుకుందాం. చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ స్తుతిస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేను
నేనుండాలేనయ్యా, నీ తోడు లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ రాత్రి కాలశంలో మేము మీరు చాలవిస్తున్నారు ప్రభా. మీరు ఒంటరి వారు కాదు, మేము అనాథులుగా విడవనని గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మీ సేవకులు నిలబెట్టుకుని ప్రభా, మాకు కావలసిన వర్తమానం మీరు మాట్లాడారు తండ్రి. అవును దేవా, అనేక మంది నీ సన్నిధికి దూరంగా ప్రభా నాయన నీకు దూరంగా బ్రతుకుతున్నారు ప్రభా. ఈ రాత్రి నాయన ఈ వాక్యం ఎంతమంది అయితే వింటారు వారందరూ నీ మందిర ఆవరణంలో తిరుగుని కాదని ప్రార్థిస్తున్నారు. యేసయ్యా, దావీదు అంటున్నాడు, దేవా భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నీ మందిర ద్వారం దగ్గర నివసించట నాకు ఎంతో మేలు అంటున్నాడు ప్రభా. అట్టి జీవితాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. యేసయ్యా, ఇదిగో ప్రభా, ఈ నేను వాక్యం దుష్టుడు ఇట్టుపోకుండా ప్రభా ప్రతి హృదయంలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ హృదయమైన ఆలయంలో మీరు తప్ప ప్రభా వేరొక ఆలోచనలు ఉండకూడదు తండ్రి. ఇదిగో నాయన నీ ఆత్మతో ఆరాధించారు ప్రభా, నాయన నీ ఫలమును పొందుకోవాలి తండ్రి. ఇదిగో తండ్రి, నాయన ఇక్కడ అనేకమైన కొడుకులు మీరు జరిగించండి అయా. నీ నామాన్ని మహిమ తెచ్చేటట్టు మా అందరిని నిలబెట్టండి దేవా. పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకనూ కూడా అనేక మందికి వాక్యం తెలియకుండా ఉన్నారు ప్రభా, వాక్యం విలువ తెలియకుండా ఉన్నారు ప్రభా. రానున్న రోజుల్లో వాక్యం కొరత అయిపోతుంది. ఇదిగో నాయన మొన్న సంవత్సరం తండ్రి రూములకే పరిమితమైన పోయిన మా జీవితాల్ని మీరు వెలుగులోకి తీసుకొచ్చిన దేవానికి స్తోత్రములయ్యా. మీరు ఒక అవకాశాన్ని ఇస్తున్న దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, వీళ్ళకి వాక్యం లేదు ప్రభా. మందిరానికి వెళ్ళాలంటే మోతబడిపోయి ప్రభా ఎంతో మా హృదయాలు కలవరపడ్డాయి, ఎంతో నేను దుఃఖించింది. కానీ ప్రభా ఈ జనుల పట్ల నీ ప్రేమ నుంచి ప్రభా మరలా మీరు ద్వారాలు తెలిసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రి నాయనా నీ వెలుగు ఈ బిడ్డలందరి పైన నింపండి దేవా. ఈ రాత్రే ప్రభా ప్రతి బలహీనతని మీరు కట్టండి దేవా. ఈ రాత్రే ప్రభా నీ మార్గాలకు చేర్చుకోండి తండ్రి. ఈ రాత్రి ప్రభా ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. ఇదిగో నాయన ప్రయాసపడి వచ్చిన బిడ్డల ప్రభా నీ మందిరంలో మేము ఏమి ఇచ్చినా కూడా ప్రభా వారి హృదయాలు తృప్తిపరచలేదు. యేసయ్యా, నీ ఆత్మతో హృదయాలు తృప్తిపరచండి దేవా. అయ్యా, నీ ఆత్మతో నీ కార్యములు జరిగించండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో ప్రభా ఎంత ధనం ఇచ్చినా నీ రుణము తీర్చుకోలేము ప్రభా, ఎంత ఏమి చేసినా నీ రుణము తీర్చుకోలేము. అయా, హృదయం ఇస్తే చాలంటున్నావే. అయ్యా, నీ హృదయం నాకు ఇమ్మంటున్నావే. కుళ్ళిపోయిన హృదయాలు మీరు బాగు చేస్తానంటున్నారే, పడిపోయిన వారిని నువ్వు కట్టతానంటున్నావు. అయ్యా, నీకు స్తోత్రముల దేవా. ఈ రాత్రి నీ ప్రేమ వర్షం కురిపించండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవా. నశించిపోయేదాన్ని లోకంలో వెతక రక్షించుకోవడానికి మీరు వచ్చారు ప్రభా. అయ్యా, మీ మరణ త్యాగం ఆయన అనేక మందికి వెరితనంగా ఉందేమో ప్రభా. నీ మరణం అమూలమైనది ప్రభా, నువ్వు కార్చిన రక్తం అమూలమైనది ప్రభా. నీ బలిష్టమైన లెక్కల కింద భద్రపరచండి. రాజ్యానికి స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాలంలో మా అందరిలో ఏమైనా మీకు తెలియన చెడుక్రియలు అట్లా దూరపరచండి అయ్యా, మీరు దూరపరచండి దేవా. ఇదిగో సమీపంగా ఉన్నానంటున్నావు తండ్రి, సమీపంగా ఉన్నానంటున్నావు దేవా. ఇదిగో నువ్వు పిలిస్తే నీ హృదయంలోకి నేను వస్తానంటున్నావే. అయ్యా అయ్యా అయ్యా, ఈ రాత్రి మేము పిలుస్తున్నాం తండ్రి, ఈ రాత్రి మేము పిలుస్తున్నామయ్యా. మా హృదయాల్లోకి మీరు రండి ప్రభా. నాయన ఇదిగో హృదయంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ రాత్రి మీరు కట్టమని నాకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో తండ్రి శుక్రవారం జరిగే ఆరాధన మీకు మహిమార్థంగా జరిగించుకోండి ప్రభా. అయ్యా, 200 మంది ఆలు మీరు ఇచ్చినందుకు స్తోత్రములు అయ్యా. ఆ ఆలంతా నింపబడి ప్రభా నేను శృతి గానాలతో నిన్ను ఆరాధించాలయ్యా, సంగీతంతో నిన్ను ఆరాధించాలయ్యా, వాక్యంతో నిన్ను మహిమపరచాలి. ఇదిగో నాయన భూమిని నువ్వు సృష్టించావు తండ్రి. నాయన ఈ భూమి మీద జనుల్ని ప్రభా ప్రేమతో సృష్టించిన గొప్ప దేవుడు అయ్యా. అనేక మంది నీ కార్యములు మరిచారేమో, అనేక మంది నీ ప్రేమను మరిచారేమో, అనేక మంది పడిపోయి ఉన్నారేమో. ఈ రాత్రి ప్రతి హృదయాన్ని మీరు బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రములు చెల్లించుకోండి రాజా. నీ మహిమ గల రాకడికి ప్రభా సిద్ధపాటు కలిగిన ఆత్మలు మాకు దయచేయండి నాయన. అనేక మంది నశించిపోతున్నారు అయ్యా. అయ్యా అయ్యా, ఈ రాత్రి ఒక అవకాశం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఈ రాత్రి మీరు నాయన ఈ వాక్యం ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా నీ వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు, చేజమైన మందులని ఇంకా మీరు బలపరిచి స్థిరపరచండి ప్రభా. నాయన నీ సేవకుడు ప్రతి రోజు నాయన మీరు వాడుకోండి దేవా. అయ్యా, 2-3 వాక్యం చెప్పి ధన్యత మీరు దయచేయండి. నాయన ఇదిగో అనేక సంఘాలకు వెళ్ళాలని ఆశ కలిగి వచ్చినాడు ప్రభా.
నాయన. యేసయ్యా ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం తండ్రి, అనేక మంది నీ వాక్య విలువ తెలియకుండా ఉన్నారు ప్రభా. ఆయన అనేక మంది ద్వారాలు తెరబడింది అక్కడ, అనేక మంది ప్రభా ఎదురు చూసే హృదయాలు ఈ రాత్రే మీరు దయచేస్తున్నందుకు స్తోత్రం తెలుసు అయ్యా. ఈ జరిగిన కూడికి నీకు మహిమార్థంగా జరిగించుకుంటున్నాం అయ్యా. మహలో ఈ ఉదయ కాల సమయం నుంచి ఈ సమయం వరకు తప్పులు చేసి ఉంటే మీరు క్షమించండి. మీ మెండైన దేవుల ఆశీర్వాదం ఆయన మా సంఘం పైన, ఇక్కడ తల వంచిన బిడల పైన ఆయన మీరు కొమ్మరించమని ప్రభా యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ గృహ కురికి ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబానికి, కూడి వచ్చిన వారందరికీ ఏర్పాటు చేయబడిన ప్రేమ విందుకును కూడా సదాకాలంతో నడిపించును కాక. ఆమేన్. ప్రవేశ రక్తమే ప్రవేశ ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆత్మీయ ఆహారంతో